అది పెళ్లి చేసుకోదు. అమ్మా నేను ఈ జన్మలో నిత్య బ్రహ్మచారి కానీ నీకు గల కోరికను నీకు నా గుడి వద్ద ప్రత్యక్ష స్థానం ఇస్తాను. భక్తులు అందరినీ రక్షిస్తూ శాంతమూర్తిని నిలవండుగా. స్వామి అయిపోతుంది. శంకరభవానికి మరి నన్ను పూజింప మర్యాదయ్యా కన్నా తండ్రి మరి నన్ను పూజింప మర్యాదయ్యా కన్నా తండ్రి
కన్నా తండ్రి కలలో నాయకి మాట తన జిల్లాయ్యా కన్నా తండ్రి తండ్రి జై బోలో తండ్రి తండ్రి తమరిని ఏది పూజించాలి అని నన్ను పూజింపుడు తగదండి. ఈ లోకంలో ఎక్కడైనా జరుగుతుందా? దైవాంశ సంబుద్ధులు ఉన్నాయా? నిన్ను పూజించడం నా కర్తవ్యం. తల్లిదండ్రి తనయులో దైవస్వరూపులు కన్నా తండ్రి తల్లిదండ్రులే దైవస్వరూపులు కన్నా తండ్రి తల్లిదండ్రులు తనయులే కదా, తనయులకు తొలి దైవాలు కదా, తొలి దైవాలు. ఆ తిమ్మాపుడికి సమానాలు నన్ను పూజించడం తగదు. నన్ను మీరు పూజించడం తగదు తండ్రి. తల్లిదండ్రులాడే లోకమునకు నేను, తల్లిదండ్రులాడే లోకమునకు నేను వచ్చిన మనలన్నీ వచ్చిపోయే
ఈ లోకానికి వచ్చిన పనులన్నీ పడిపోయింది. మిగిలినది ఒకటే ఉన్నది. నా తమ్ముడు రాజులకు పట్టాభిషేకం గాయించి అది ఒకటే కోరుకున్న తండ్రి నాకు. జై అనండి హరే పుత్ర అయ్యప్ప స్వామి వారికి అభిష్టానుసారమే కానిమ్మో తమ్మునికి పట్టాభిషేకం ఇది చేసి జనగల్లా చింతామణిలో నీకో జనవేస్తు నందమరలా అయ్యప్ప ఇష్టానుసారమే కానిము నీ చేతుల మీద పట్టాభిషేస్తుంది కానిము ఈ పునర్జనులు ఆనందింపజేయు తండ్రి. నీ ఉదాహరణకు ఎన్నో నోరు పోయిన తక్కువనే అయ్యప్ప తండ్రి. అయ్యమని కూడవు తండ్రి. నీ కుమారునే యూరియందు నీ కుమారునిగానే యూరియందు చేసినాను. హరిహరు నాన్నగా నరయనేను హరిహరు నాన్నగా నరయనేను శబరిమల శిఖరమందు వాసం ఏర్పరచక వసించువాడా చింతలన్నే బాబు నీకు మమత విరచి మాధురానందవంపారయ్యా మధునిర ప్రేమమత విరచి మాధురానందు పంపారయ్యా మధునిర ప్రేమమత విరచి మాధురానందు పంపారయ్యా మధునిర ప్రేమమత విరచి మాధురానందు పంపారయ్యా మధునిర ప్రేమమత విరచి సోనిలో నావిగో కింది విదడల్లే మానారయ్యా మధునిర ప్రేమమత విరచి మాధురానందు పంపారయ్యా మధునిర ప్రేమమత విరచి. తల్లిదండ్రులారా, నీ కుమారునిగా నేను చేయవలసినదల్లా చేసినాను. ఆ హరిహరుడు నాకు ఆజ్ఞాపించారు. శబరిమల కొండపై నివసిస్తాను. తల్లి చెప్పు తల్లి. ఇంతకాలం నీమై మాదరియలేక వారము మమ్ము వన్న తండ్రి అయ్యప్ప నీ జన్మ వృత్తాంతము తెలిసే సేవ చేసి తరించు సమయమునను మమ్ము బాసి మాటలారా
మమ్మవాసి పోతానంట ఈ మాయయ్యా వాసి మోక్షమివ్వాలమ్మా మమ్మవాసి పోతానంట నీ మైబల్ లేక ఎట్లా నువ్వు అయినాక ఇక్కడ ఉండడం ఏంటి నేను చెప్పబోయేది ఒకసారి కావాలి నేను చెప్పబోయేది ఒక్కసారి సమాధానమే వినండి. తల్లిదండ్రుల వినుడి మీ మనస్సులో గ్రహించడకు ఇంకా పెరగలేదు. అట్టి సమయము రాణిము గట్టిగాను అట్టి సమయము రాణిము గట్టిగాను మోక్షం మునిచలా చేరుడి ఆగత్య మహాశిఖరకు చింతలన్నీ పాపో మీకు చింతలన్నీ పాపో మీకు చింతలన్నీ పాపో మీకు బ్రహ్మజ్ఞానము గలగోటాకు చింతలన్నీ పాపో మీకు బ్రహ్మజ్ఞానము గలగోటాకు చింతలన్నీ పాపో మీకు వజ్రమూలి చేరాకులకు వారదిల్లా లేదా మీకు చింతలన్నీ పాపో మీకు బ్రహ్మజ్ఞానము గలగోటాకు చింతలన్నీ పాపో మీకు. తల్లిదండ్రులారా మీరు ఇంకో జ్ఞానోపదేశం పొందే సమయం రాలేదు. మీ మనసును అంతగా పెరగలేదు. ఆ సమయం వచ్చినప్పుడు నేనే మీకు మోక్షం ప్రసాదిస్తాను. ఈలోపు మీరు అగస్త్య మహర్షి వద్దకు వెళ్ళి జ్ఞానోపదేశం పొంది తదుపరి నిర్వహించవలసిన అన్ని విధానాలు మీ సక్రమంగా ఆచరించండి. నా గుడికి వచ్చిన రోజున మీనే నేను మోక్షిస్తాను తండ్రి. పుత్ర అయ్యప్ప స్వామి వారికి తండ్రి మా మనసులో తరచు కోరికనొకటి తండ్రి మా మనసులో తరచు కోరికనొకటి పనలయ్య మన్నించి కడ చేసవలయు నీ గుడి రక్షించు ఈ నగరమందు పూజించగలు పుణ్యక్షేత్రమనుచు ఘనకీర్తి గావింపగాను ధరణి మహాపురము జగపుత్రుడవయ్యా నీవు ధరణి మహాపురము కుమార అయ్యప్ప కోరిక మన్నించి నీ గుడి
గుడిని ఈ నగరంలో కట్టించుకుంటాం నాయన. మాకు సెలవు తండ్రి. నీవు ఈ నగర వాసులు మేము నిత్యం పూజించుకుంటాం నాయన. జై శంకర్ భవానికి జై. తండ్రి మీ మాట దేవరాటలు నేను, తండ్రి మీ మాట దేవరాటలు నేను. అయితే ఇక్కడ నుండి బాణం ముగిసరదా, పడిన చోటునే నా గుడి పేరు నొప్పు. తండ్రి పడిన చోటునే గుడి పేరు నొప్పు. నిర్మించుడి ఇక్కడే నా కథలో, కలియుగమున భక్తులు దాటుతుండో. తెరవో సంగోడికపోయి శబరిమలపై దర్శనమిస్తూ. తెరవో సంగోడికపోయి శబరిమలపై దర్శనమిస్తూ. తెరవో సంగుడికపోయి వస్తూ. శబరిమలపై దర్శనమిస్తూ. తెరవో సంగోడికపోయి వస్తూ. శబరిమలపై దర్శనమిస్తూ. తెరవో సంగుడికపోయి వస్తూ. మేలు రామ గోని పరమనసు మాతాదేశ. తెరవో సంగుడికపోయి వస్తూ. శబరిమలపై దర్శనమిస్తూ. తెరవో సంగుడికపోయి వస్తూ. శబరిమలపై దర్శనమిస్తూ. తెరవో సంగోడికపోయి వస్తూ. శబరిమలపై దర్శనమిస్తూ. తెరవో సంగుడికపోయి వస్తూ. జై దుర్గమౌళి మాతాకి మీదికే కూర్చో.